హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాము టెక్నికల్ అండ్ ట్రిక్ ఛానల్. ఈ వీడియో ఎవరైతే జియో సిమ్ యూజ్ చేస్తున్నారో వారికి మాత్రమే. ఎందుకంటే ఇది జియోకి అయితే పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి థంబ్నెయిల్ చూడంగానే. సో జియో రీఛార్జ్కి సంబంధించి 65% నుండి 75% డిస్కౌంట్ అంటే 239 విలువ గల 1 మంత్ రీఛార్జ్ ₹110 మరియు ₹666 విలువ గల 84 డేస్ రీఛార్జ్ ₹290 మరియు 2999 విలువ గల 1 ఇయర్ రీఛార్జ్ మనకు ₹1338కే లభించే ఒక పెద్ద ట్రిక్‌ని అయితే మీకైతే ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఎక్కడ కూడా మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ ట్రిక్స్ అండ్ ఆఫర్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆఫర్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది డైలీ. సో ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా ఉన్నట్లయితే నేను కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుండి మీరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు. ఇక ఆఫర్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఈ ఆఫర్ అనేది బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో అయితే మనకైతే నడుస్తుంది. సో దీంట్లో మనకి డైలీ మార్నింగ్ 9 నుంచి 11 లోపలైతే మనకైతే ఈ ఆఫర్ అయితే వస్తుంది. అంటే 2 అవర్స్ అయితే ఈ ఆఫర్ అయితే రన్ అయితే అవుతుంది. సో దీంట్లో మనకి మినిమం ₹10 పెట్టి మనము ఏదైనా మొబైల్ రీఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అలా 3 టైమ్స్ చేసినట్లయితే మనకి ఫ్లాట్ 100 బజాజ్ కాయిన్స్ అయితే మనకైతే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే 100 బజాజ్ కాయిన్స్ ఈక్వల్ టు మనకి ₹20కి అయితే మనకైతే ఉంది. అంటే మనం ₹30 రీఛార్జ్ చేసినట్లయితే మనకి ₹20 అనేది మనకి కాయిన్స్ రూపంలో క్యాష్ బ్యాక్ అయితే మనకి ₹20 అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి డైలీ అయితే ఈ ఆఫర్ అయితే రన్ అయితే అవుతుంది. అలానే దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరైతే చూసుకోవచ్చు. మనకి ఆఫర్ పీరియడ్ అనేది 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ వరకు అయితే మనకైతే ఈ మంత్ అంతా కూడా మనకైతే ఉంది. సో డైలీ మనకి 9 AM to 11 AM వరకు అయితే మనకైతే ఈ ఆఫర్ అయితే పనిచేస్తుంది. అలానే మనకి ₹10 అనేది మినిమం రీఛార్జ్. 3 కంప్లీట్ సక్సెస్ఫుల్ రీఛార్జెస్ తర్వాత మనకి 100 బజాజ్ కాయిన్స్ అయితే క్రియేట్ అవుతాయని అయితే చెప్తున్నారు. సో మనకి ఈ ఆఫర్ అనేది గత 2 మంత్స్ నుంచి అయితే మనకైతే నడుస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏ విధంగా చేసుకోవాలి, మనకి ఏ విధంగా ఎంత తక్కువ అమౌంట్‌కి మనకి రీఛార్జ్ వస్తుంది అనేది మీకైతే క్లియర్‌గా అయితే చెప్తాను. అంతకంటే ముందుగా మనము క్యాలిక్యులేషన్ అయితే ఒకసారి చూద్దాము. దీనికి సంబంధించి క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే మనకి డైలీ 3 రీఛార్జెస్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. అంటే 3 టైమ్స్ మనం ₹10 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకి ₹30 అయితే అవుతుంది. సో దాంట్లో మనకి 100 బజాజ్ కాయిన్స్ అయితే వస్తాయి. అంటే 100 బజాజ్ కాయిన్స్ వచ్చి ₹20 కాబట్టి సో -20 చూసుకుంటే మనకి ₹10 అనేది ఫైనల్‌గా అయితే పడుతుంది. సో ఈ విధంగా మనం డైలీ అయితే ₹10 అయితే మనకైతే అమౌంట్ అయితే పడుతుంది. అంటే ₹10 గాను మనకి టాక్ టైమ్ అనేది ₹7.47 అయితే మనకైతే మెయిన్ బ్యాలెన్స్‌లో అయితే యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. అట్లా 3 టైమ్స్ చూసుకున్నట్లయితే మనకి ₹22.41 డైలీ అయితే మనకైతే రావడం జరుగుతుంది. అంటే మనం ఒకవేళ 1 మంత్ రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే మనం డైలీ కూడా 11 డేస్ అనేది మనమైతే చేయాల్సి అయితే ఉంటుంది రీఛార్జ్. దానికి గాను మనకి ₹246 టాక్ టైమ్ అయితే వస్తుంది. సో మనకి మంత్లీ రీఛార్జ్ అనేది మనకి 239 కాబట్టి సో మనకి ఈ టాక్ టైమ్‌లో మనమైతే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో జియోలో మనము మన యొక్క మెయిన్ బ్యాలెన్స్ నుంచి మనమైతే రీఛార్జ్ చేసుకోవచ్చు. అదే జియోలో ఉన్న అడ్వాంటేజ్. సో అందుకోసమే నేను వీడియో స్టార్టింగ్‌లో ఈ వీడియో జియో యూజర్స్‌కి మాత్రమే నేనైతే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము డైలీ అనేది మనం 3 రీఛార్జ్ చేస్తున్నాం కాబట్టి 11 డేస్‌కి మనకి సో ఇంటూ 30 చేసుకున్నా గానీ ₹330 అనేది మనమైతే రీఛార్జ్ అయితే చేస్తాము. దాంట్లో మనకి క్యాష్ బ్యాక్ అనేది ₹20 వస్తుంది కాబట్టి మనకి 220 తీసేసుకున్నా మనకి టోటల్‌గా ₹110 అనేది మన యొక్క అమౌంట్ అయితే పడుతుంది. ₹110కి మనకి ₹239 అంటే 1 మంత్ రీఛార్జ్ అనేది మనకి రీఛార్జ్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి దాదాపుగా 65% అయితే మనకైతే దీంట్లో ఆఫర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అలానే మీరు 84 డేస్ కానీ 1 ఇయర్ గానీ సో ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీరు అనుకోవచ్చు అన్ని డేస్ మనకి ఆఫరు ఉంటుందా? ఉండదా? అనైతే మీకైతే డౌట్ రావచ్చు. సో ఈ మంత్ అయితే మనకైతే ఆఫర్ అయితే ఉంది. సో అది ఎలా తొందరగా కంప్లీట్ చేయగలం అనేది నేను దానికి సంబంధించి ట్రిక్‌ని కూడా మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. సో ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనము బజాజ్ ఫిన్సర్వ్ యాప్‌ని అయితే మనమైతే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది మనకి ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్ ఉంది. సో దీనికి సంబంధించిన యాప్ లింక్‌ని కూడా మీకు కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను.
సో అక్కడ నుండి మీరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనకి మన ఫోన్లో అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. సో నా ఫోన్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నాకైతే డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ నాకు ఆఫర్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా డైలీ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది మీకు కూడా. సో ఈ విధంగా మనకి ఫ్లాట్ 100 బజాజ్ కాయిన్స్ అని చెప్పి ప్రతిరోజు కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో నేనైతే యాప్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ బిల్స్ అండ్ రీఛార్జ్ కేటగిరీ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మనకి మొబైల్ రీఛార్జ్ అనేది ఫస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్నాక మనకి ఇక్కడ జియో అని చెప్పి మనకైతే సర్వీస్ ప్రొవైడర్ వచ్చింది. అలానే సర్కిల్ అని వచ్చింది. కింద రీఛార్జ్ ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మనకి టాప్ అప్ దగ్గర మనకి 10 రూపీస్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే మనకి మళ్ళీ అయితే అడుగుతుంది. సో డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. కింద ప్రొసీడ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి ప్రాసెసింగ్ అయ్యి నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎనీ పేమెంట్ మోడ్లో అయితే మనమైతే ఈ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చాలా రకాలైన పేమెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. క్రెడిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు. సో ఇందులో నుంచి మనము ఏ పేమెంట్ మోడ్ నుంచి అయినా మనమైతే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ బజాజ్ వ్యాలెట్లో అమౌంట్ అయితే 30 రూపీస్ ఉంది. సో అందువల్ల నేనైతే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాని నుండి అయితే పే అయితే చేశాను. సో ఈ విధంగా రీఛార్జ్ అయితే మనకైతే సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు టోటల్గా 3 టైమ్స్ అయితే మీరైతే రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వన్స్ మీరు రీఛార్జ్ చేసుకున్నాక మనకి కాయిన్స్ అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అది కూడా మీకు చూపిస్తాను. సో హోమ్ పేజ్కి వచ్చాక మనకి ఇక్కడ కింద మెనూ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మధ్యలో మనకి మోర్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మనకి రైట్ సైడ్లో ఎర్న్ క్యాష్ బ్యాక్ వోచర్ అండ్ రివార్డ్స్ ఉంది కదా, సో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి పైన బజాజ్ కాయిన్స్ అని చెప్పి 205 అయితే చూపిస్తున్నాయి కదా నాకు. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనమైతే మన యొక్క బజాజ్ కాయిన్స్ హిస్టరీ కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చు. దానికోసం మీరు కిందకైతే పేజ్ని అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ కింద లాస్ట్లో ట్రాన్సాక్షన్ సమ్మరీ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకోగా మనకి రీసెంట్ యాక్టివిటీ అని చెప్పి మనకైతే హిస్టరీ అంతా చూపిస్తుంది. మీరు చూడొచ్చు నాకు డైలీ అయితే నేనైతే ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో కాబట్టి నాకు డైలీ కూడా నాకు 100 కాయిన్స్ అనేవి బజాజ్ కాయిన్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనము ఆ కాయిన్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా చూద్దాము. సో బ్యాక్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ మధ్యలో కన్వర్ట్ టు క్యాష్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ మీద అయితే మనం అయితే క్లిక్ చేయాలి. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎంటర్ బజాజ్ కాయిన్స్ అని చెప్పి ఇక్కడైతే అడుగుతుంది కదా, ఇక్కడ మన యొక్క బజాజ్ కాయిన్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మినిమం 200 కాయిన్స్ అయితే మనం అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే మల్టిపుల్ 100s అయితే మనకైతే ఉండాలి. సో నాకు 205 ఉన్నాయి కాబట్టి నేనైతే 200 అయితే ఎంటర్ చేస్తున్నాను. సో 200 కాయిన్స్ అయితే నేనైతే ఎంటర్ చేసి క్యాష్ని అయితే కన్వర్ట్గా అయితే చేసుకుంటాను. సో మనకి ఎవ్రీ 100 కాయిన్స్ వచ్చి 20 రూపీస్, 200 కాబట్టి 40 రూపీస్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పి మనకైతే ఇక్కడైతే నాకైతే మెసేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే నాకు వ్యాలెట్లో కూడా 40 రూపీస్ అనేది ఇన్స్టెంట్గా అయితే యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇదే బ్యాలెన్స్ని నెక్స్ట్ రీఛార్జ్లో మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనమైతే జియోలో మన యొక్క మెయిన్ బ్యాలెన్స్తో ఎలా రీఛార్జ్ చేయాలో అయితే చూపిస్తాను. సో జియో యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి దానికోసం. సో ఇక్కడ మన యొక్క రీఛార్జ్ మనకి ఏదైతే ప్లాన్ కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి పేమెంట్ పేజ్ దగ్గర మనకి పేమెంట్ మెథడ్ దగ్గర మనకైతే మన యొక్క మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే జియో మెయిన్ బ్యాలెన్స్ ఉందో సో ఆ బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ అని చెప్పి నా దాంట్లో 1695 రూపాయలు అయితే నాకైతే ఇప్పటి వరకు అయితే రావడం జరిగింది. సో నాకు 239 కాబట్టి నేనైతే ఇదైతే సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అలానే మీరు 6 మంత్స్ రీఛార్జ్ లేదా 3 మంత్స్ రీఛార్జ్, 1 ఇయర్ రీఛార్జ్, సో మీకు అమౌంట్ గాని ఉన్నట్లయితే మీరు ఈ విధంగా కూడా రీఛార్జ్ చేస్తే చేసుకోవచ్చు. అలాగే తక్కువ టైంలోనే రీఛార్జ్ టార్గెట్ అనేది ఎలా కంప్లీట్ చేయాలో మీకు ట్రిక్ చెప్తున్నాను కదా. సో అదేం లేదండి, మీ ఫ్యామిలీలో 4-5 ఉన్నట్లయితే అందరి మొబైల్స్లో కూడా మీరు బజాజ్ యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లతో లాగిన్ చేసి మీ యొక్క నెంబర్కి రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మీకు తక్కువ డేస్లోనే మీరైతే మీకు కావాల్సిన రీఛార్జ్ అమౌంట్ టార్గెట్ని అయితే మీరైతే రీచ్ అవ్వగలరు. సో ఎందుకంటే మనకి ఈ ఆఫర్ అనేది ఈ మంత్ ఏప్రిల్ లాస్ట్ వరకు ఉంది కాబట్టి సో నెక్స్ట్ మంత్ కూడా మనకైతే ఉండొచ్చు ఆఫర్. ఒక మొబైల్లో ఒక బజాజ్ అకౌంట్ మాత్రమే యూజ్ చేయండి. మీరు లాగిన్ లాగౌట్ చేసి అలా యూజ్ చేసినట్లయితే మీకు బజాజ్ అకౌంట్ అయితే బ్లాక్ అయితే అవ్వచ్చు. సో అలా మాత్రం చేయొద్దు. ఒక మొబైల్ ఫోన్లో ఒక బజాజ్ అకౌంట్ మాత్రమే యూజ్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇటువంటి రీఛార్జ్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.